హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ లీలామోహన్ పేజ్కి అందరూ వెల్కమ్ అండి. ఈ రోజు అయితే డే 45 సండే కదండి. మార్నింగ్ అయితే వర్షిప్ ఉందన్నమాట. నేను వర్కౌట్స్కి ఎక్కడికి వెళ్ళలేదు, మా మేడ పైకి అయితే వచ్చాను. సో బ్యాక్గ్రౌండ్ లొకేషన్ అయితే చూశారు కదా, భూమికి పచ్చని రంగేసినట్టు భలే ఉంది. నెక్స్ట్ ఈ క్లౌడ్స్ కూడా చూశారు కదండి, కలర్ బీభత్సంగా ఉందన్నమాట. జనరల్గా చలికాలం ఇలాంటి మీకు కనిపించదు, వర్షాకాలం చలికాలం మధ్యలో ఉంటే ఇలాంటి అట్మాస్ఫియర్ అయితే కనిపిస్తుంది అనమాట. వర్షిప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిందకు వచ్చిన తర్వాత మా మ్యాగీని అయితే కాసేపు బయట అటు ఇటు అయితే తిప్పడం జరిగిందండి. నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ తీసుకోలేదండి, ఒక దోసకాయ అయితే తీసుకున్నాను. తర్వాత అయితే జంక్షన్కి చికెన్ తీసుకుని వచ్చి దాని ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఈ రోజు నేనే ఉండడం అయితే ఫిక్స్ అయ్యాను. ఈ మధ్యలో అయితే టీన్ రీప్లేస్ చేసిన బ్యావరేజ్ అయితే తీసుకున్నాను. ఒక కుక్కర్లోనికి చికెన్ వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు అయితే వేయడం జరిగింది. దాని తర్వాత అల్లం వెల్లుల్లి కరివేపాకు పేస్ట్ అయితే వేసాను. 10 రూపీస్ చికెన్ మసాలా ప్యాకెట్ అయితే వేసాను అనమాట, ఒక 700 గ్రాముల చికెన్ కి. దాంట్లో అయితే పెరిగేయడం జరిగింది. గడ్డుపై అయితే వేసానండి, గరం మసాలా అయితే వేస్తున్నాను, పసుపు వేసాను, తర్వాత కారం అయితే వేస్తున్నాను రుచికి సరిపడా, ఆయిల్ అయితే సరిపడినంత వేసానండి. ఈ మొత్తం మిశ్రమంలోకి అయితే నిమ్మకాయ పిండడం జరిగింది, ఒక చెక్క పిక్కలు తీసానండి, మీరు పిక్కలు అయితే చూడకండి. దానిలో కొంచెం కరివేపాకు అయితే వేసానండి, నీరు కూడా వేసాను ఇప్పుడేని. మొత్తం అయితే కలిపానండి గరిటతోని. ఇక విజల్ తీసేసి కుక్కర్లోనైతే సిమ్లో కాసేపు ఉడికించాలన్నమాట. అప్పుడప్పుడు మూత తీసి చూస్తుండాలి, అడుగంటే అసలు లేదంటే హై ఫ్లేమ్ అయితే పెట్టకూడదు అనమాట. సో మధ్యలోనైతే 2 తెల్లులు అయితే డైరెక్ట్ వేసానండి, మళ్ళీ కుక్కర్ మూత పెట్టేసాను కలిపేసి. ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందన్నమాట. టేస్ట్ అయితే మాత్రం మామూలుగా లేదు. ఇక రైస్ లోనికి అయితే ఈ చికెన్ కర్రీ అద్భుతమైన కాంబినేషన్. దీనిలో కొంచెం రసం వేసుకుంటే భలే ఉంటుంది. మీరు ఎప్పుడైనా మిక్సింగ్ చికెన్ అయితే ట్రై చేశారా? ట్రై చేస్తే కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఒక ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, భలే వస్తుంది. మా పాప మా ఆవిడ ఫంక్షన్ అయితే బయలుదేరారనమాట. ఫుల్లీ ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది మా పాపతో ఇంటి దగ్గర ఉంటే. ఇక మధ్యాహ్నం బయలుదేరి అయితే రాజమండ్రికి నేను స్టార్ట్ అయ్యానండి. రేపటి నుంచి రాజమండ్రిలో కంటెంట్ అయితే చేయాలి. మా ఊర్లో అయితే కార్ తీసి స్టార్ట్ అయ్యాను. ఇక మా ఊరు ఫ్యూల్ స్టేషన్ అయితే ఎన్ఆర్ ఫ్యూల్ సేవర్ అనేది ఫుల్ బాటిల్ అయితే వేస్తానండి, ఎందుకంటే ఫుల్ ట్యాంక్ డీజిల్ కొట్టేస్తున్నాను కార్ కి మైలేజ్ రావడం కోసం. ఎన్ఆర్ ఫ్యూల్ సేవర్ అయితే 100 ml వేసానండి ఫుల్ ట్యాంక్ డీజిల్ కి. ఇక క్లౌడ్స్ అయితే చూడండి అసలు కెమెరాలో ఏ విధంగా క్యాప్చర్ అవుతున్నాయో. జమ్ జంక్షన్ దగ్గర అయితే మా ఫ్రెండ్ వచ్చారు, ఆయన కొన్నటువంటి బుల్లెట్ తీసుకొని. సో దీనికైతే యాంటీడోట్ వేయాలి. దానికంటే ముందు ఎవరైనా ఫ్రెండ్ బండి తీసుకుని ఒక రౌండ్ వేయమా, ఒక రౌండ్ అయితే వేస్తానండి. ఫస్ట్ అయితే ఎన్ఆర్ మిక్స్ చేస్తున్నాను, సో 25 ml వేస్తే సరిపోద్ది ఇంజిన్ లోన. తర్వాత యాంటీడోట్ వేయడం కోసం అని చెప్పేసి సూది గుచ్చేసి లిక్విడ్ కనెక్ట్ చేసి బండి స్టార్ట్ చేసి థ్రాటిల్ ఇస్తూ ఉంటే లాగేస్తుంది అనమాట. ఇక ఎన్ఆర్ ఫ్యూల్ సేవర్ అయితే ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించారు, అంటే ఒక 2 లీటర్లు వెళ్తుంది. ఎన్ఆర్ ఫ్యూల్ సేవర్ కూడా వేయడం జరిగింది. ఈ బండి మైలేజ్ పెరగడానికి అలాగే ఇంజిన్ లైఫ్ పెరగడానికి ఈ ప్రొడక్ట్స్ అయితే ఉపయోగపడతాయండి. ఇక అక్కడ నుంచి బయలుదేరి హైవే అయితే స్టార్ట్ అయ్యి రాజమండ్రికి అయితే వచ్చేస్తానండి. మధ్యలో అయితే 2 లీటర్ వాటర్ బాటిల్ తీసుకున్నాను. రాజమండ్రి వచ్చేటప్పుడు ఫినిష్ చేస్తాను అనమాట. రాజమండ్రి వచ్చేటప్పుడు కొంచెం చెక్ అయితే అయిపోయింది. ఇది మా ఎన్హెచ్ అయితే డ్రైవింగ్ డ్యూటీ ఎక్కేసాడు. నైట్ టిఫిన్ కోసం దోశల పిండి అయితే కట్టిస్తున్నామండి. దాంతోపాటు గోదావరి కారపొడి అలాగే గోదావరి పిక్కలు అయితే తీసుకున్నాము. రూమ్కి వచ్చిన తర్వాత జేఎస్కి అయితే ఫస్ట్ దోశ వేసాడు, ఎన్హెచ్ అయితే సెకండ్ దోశ వేసాడు అనమాట. ఈ విధంగా మన నైట్ డిన్నర్ అయితే ముగించామండి. మళ్ళీ రేపు వ్లాగ్ తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. థాంక్యూ.